అప్పుడెప్పుడో మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక మ్యారేజ్కి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అన్నమాట. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకైతే మేము ఈ మ్యారేజ్కి వెళ్తున్నాము. మా నైబర్ వాళ్ళ మ్యారేజ్. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎవరైనా గిఫ్ట్ మర్చిపోతారా? మర్చిపోరు కదా. నేనైతే గిఫ్ట్ తీసుకున్నాను కానీ మర్చిపోయానండి. ఇంట్లో గిఫ్ట్ అయితే మర్చిపోయాను. మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళలేము కదా, అందుకోసము దారిలో ఈ మాల్ అయితే ఇక్కడ దిగినాము. హొస్కోటాలో ఓరియంటల్ మాల్ ఇది. ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చినాము. 1 గంట ముందు వెళ్లాల్సింది పెళ్లికి, 1 గంట ఆలస్యం అయితే వెళ్తున్నాము. నేను పిల్లలము అయితే కలిసి ఒక సెట్ అయితే సెలెక్ట్ చేసినాము. ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే ఆఫర్ ఏమో పెట్టారు తెలియదు కానీ తక్కువే ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను. మొత్తానికి లాస్ట్ ఒక గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసినాము. అది ఇప్పుడు బిల్లింగ్ అయితే వెళ్తున్నాము. బిల్లింగ్ ఇక్కడేనంట, కాకపోతే గిఫ్ట్ ప్యాకింగ్ వేరే చోట అని చెప్పారు. ఇప్పుడు మేము బిల్లింగ్ వేపించుకొని ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే వెయిట్ చేస్తున్నాము. మనకి డ్రై ఫ్రూట్స్ కావాలంటే, చాక్లెట్స్ కావాలంటే, ఇంకా స్పైసెస్ కావాలంటే ఏది మిస్ అవ్వకుండా ఇక్కడైతే అన్ని దొరుకుతాయి అన్నమాట. ఈ బాక్సెస్ లో అయితే అన్ని ఇక్కడ పెట్టేసి ఉన్నారు వీళ్ళు. ఫాస్ట్ గా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇమ్మంటే అప్ప వచ్చి కొంచెం గిఫ్ట్ ప్యాకింగ్, మళ్ళీ వేరే కస్టమర్ వస్తే మళ్ళీ వాళ్ళకి వేరేది ఇవ్వడం అన్నమాట. అలా చేస్తున్నాడు. దీనికే మనకైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఆఫర్స్ ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాననేసి. 6 కప్స్ వచ్చి 99 రూపీస్ అంట. ఇంకా ఆఫర్స్ లో అయితే చాలా వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే సరిపోదు, నేను కొంచెమే షూట్ చేశాను. ఇప్పుడు మేమైతే గిఫ్ట్ తీసుకొని మ్యారేజ్ కి అయితే బయలుదేరుతున్నాము. మ్యారేజ్ ఫొటోస్ అండ్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అయితే వేస్తాను.